హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ హీరో మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు ఇచ్చింది సార్. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈడీ నోటీసులు ఇచ్చింది, మరి విచారణకు కూడా హాజరు కావాలందంట కదా, మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఇష్యూలో? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక వార్త సంచలనంగా మారింది. అదేంటంటే ఇందాకే వచ్చిన న్యూస్, మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది. 27వ తేదీ విచారణకు రమ్మని అందులో ఉంది. సో అసలు ఏంటి నోటీసులు, ఆయన ఏం తప్పు చేశాడు, దాదాపు 6 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. సో ఒక పక్క ఆయన రాజమౌళితో సినిమాలు చేస్తున్న సందర్భంలో ఇలాంటిది రావడం ఒక సంచలనానికి తెరదీసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మహేష్ బాబు మీద ఎటువంటి వివాదాలు కూడా ఈ టైప్ వివాదాలు లేవు. అల్లు అర్జున్ తర్వాత మహేష్ బాబుని ఏమన్నా టార్గెట్ చేస్తున్నారని డౌట్ అయితే చాలామందికి వస్తుంది. అసలు ఏంటి, ఎందుకు ఇచ్చింది ఈ నోటీసులు, మహేష్ బాబు ఏం తప్పు చేశాడు అనేది చూస్తే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, గత కొంతకాలంగా హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ కావచ్చు చుట్టుపక్కల కావచ్చు, అనేక రియల్ ఎస్టేట్ కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. సో లేటెస్ట్గా ఒక రియల్ ఎస్టేట్ కుంభకోణం బయటకు వచ్చింది. అదేంటంటే సురానా గ్రూప్ అండ్ సాయి సూర్య డెవలపర్స్ అనే 2 సంస్థలు దాదాపు 100 కోట్ల పైన ప్రజల్ని ఏమార్చి డబ్బులు తీసేసుకొని వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదు. సో దాదాపు 30 మందికి పైన మధురానగర్ పోలీస్ స్టేషను, ఇతర పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇచ్చారు. సో ఈ కంప్లైంట్ల బేస్ చేసుకొని ఈడీ రంగంలోకి దిగింది. సో ఈ కంప్లైంట్లో ప్రధానంగా ఉండేది ఏంటంటే, సురానా గ్రూప్ అధినేత నరేంద్ర సురానా, ఇతను భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్కి కూడా ఆయనే ఓనరు. అలాగే సాయి సూర్య డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దీని కంపెనీ ఓనర్ సతీష్ చంద్ర గుప్తా, ఈయన మీద ఆల్రెడీ 11 కేసెస్ ఉన్నాయి. సో లాస్ట్ నవంబర్లో కూడా ఈయన అరెస్ట్ అయ్యాడు, లాస్ట్ ఇయర్ నవంబర్లో కూడా. సో వీళ్ళిద్దరూ ఏం చేశారంటే కొన్ని వెంచర్స్ చేశారు. సాయి తులసి ఎన్క్లేవ్ కానీ, సన్ముఖ విలాస్ కానీ, తర్వాత గ్రీన్ మెడోస్ షాద్ నగర్లో, ఇలాగా హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసేసి వీళ్ళు రకరకాల పద్ధతుల్లో ఫ్రాడ్ చేశారు. సో ఫస్ట్ పద్ధతి ఏంటంటే, ఇందులో ఫ్రాడ్ చేసిన మెథడ్ ఏంటంటే, అనాథరైజ్డ్ ల్యాండ్స్ని, అంటే వాటికి వీళ్ళ దగ్గర సెరా పర్మిషన్ కావచ్చు, లేకపోతే అది పంచాయతీలో ఉంటే పంచాయతీ పర్మిషన్ కావచ్చు, ఇలాగ అన్ని రకాల పర్మిషన్లు ఏమి లేకుండా అప్లై చేస్తారు పర్మిషన్లకి. అవి వచ్చుండవు, వస్తాయి రావు కూడా తెలియదు, కానీ వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఏజెంట్లను పెట్టేసి హడావిడి చేసి పాంప్లెట్లు వేసేసి చేస్తారన్నమాట. పెద్ద ఎత్తున ఆఫీసును చాలా రిచ్గా తీసుకుంటారు. ఒకసారి మనం ఆ ఆఫీస్కి అడుగు పెట్టగానే మనకు అన్ని రకాల మర్యాదలు జరుగుతాయి. ఈవెన్ మధ్యాహ్నం లంచ్ టైంకి వెళ్తే మంచి లంచ్ పెడతారు, మెస్ది. సో ఇలాగా మనల్ని ఒక ఇది చేసి తర్వాత మనకు కూడా ఒక ఆశ చూపించారు, నువ్వెవరన్నా ఒక ఫ్రెండ్కి కానీ తీసుకొస్తే నీకు కమిషన్ ఇస్తూ ఉంటారు. ఇలాగ మనకి ఈజీ కమిషన్ వస్తుంది, జస్ట్ ఒక ఫ్రెండ్ని పట్టుకుపోతే చాలు అని ఎవరినో ఒకరిని పట్టుకోవడం, ఇలాగా అనాథరైజ్డ్ ల్యాండ్స్ని చూపించి చేయడం. రెండోది మల్టిపుల్ సేల్స్, ఒకరికి అమ్మిన దాన్నే ఇంకొక 2-3 కూడా అమ్మేసేయడం. మూడోది ఫాల్స్ రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం, నీకు రిజిస్టర్ చేసేస్తాను అని చెప్పి సేల్ డీడ్ ఇచ్చేసేయడం, డబ్బులు అడ్వాన్సులు తీసుకునేయడం. ఇప్పుడు 6 నెలల తర్వాత అయితే ఇవి నీకు 50 లక్షలు దీనికంటే పెరుగుతుంది, ఇప్పుడుగానైతే 50 లక్షలకి నీకు తగ్గుతుంది అని చెప్పడం. ఇలాగా అంటే ఆల్రెడీ కొనాలనుకుంటున్న వాళ్ళని రకరకాల పద్ధతులు టెంప్ట్ చేయడం. తర్వాత ఫైనల్గా నాన్ డెలివరీ ఆఫ్ ద ఫ్లాట్స్, ఈ ఫ్లాట్స్ చెప్పింది ఇవ్వరు, ఏదో పెండింగ్లో పెట్టేస్తారు. ఆ మధ్య నేను ఒక దీంట్లో చూస్తే అగ్రిమెంట్లో ఒక క్లాజ్ పెట్టారు వాళ్ళు. ఆ క్లాజ్ ఏంటంటే గాడ్స్ ఇంటర్వెన్షన్ ఏమన్నా అయితే ఈ అగ్రిమెంట్ చెల్లకపోవచ్చు అనేది పెడతారు. గాడ్స్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి, వీళ్ళకి నష్టం వచ్చింది కూడా ఎక్కడో వేరే ప్రాజెక్టులో మాకు నష్టం వచ్చింది, అందుకని మేము ఇవ్వలేకపోతున్నాం, మేము ఆల్రెడీ చెప్పాం కదా గాడ్స్ ఇంటర్వెన్షన్ అని చెప్పేస్తారన్నమాట. సో అలాగా లీగల్గా దొరకకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని రకాల పద్ధతులను ఫాలో అవుతున్నారు. సో దీంట్లో చాలామంది ఇలా ఇరుక్కొని ఈ ఇద్దరి రియల్ ఎస్టేట్ ఏజెన్సీలో దాదాపు 100 కోట్ల పైన ఫ్రాడ్ చేశారని చెప్తున్నారు. ఇది కాకుండా ఈడీ ఎంటర్ అయినాక సిబిఐ కూడా ఆల్రెడీ దీంట్లో కేసులు పెట్టింది. సిబిఐ ఏం పెట్టిందంటే, వీళ్ళు బ్యాంక్ లోన్లు కూడా వీళ్ళిద్దరు కలిసి ఎగ్గొట్టారు. దాదాపు 3,986 కోట్ల, అంటే దాదాపు 4,000 కోట్ల బ్యాంక్ అప్పులు తీసుకొని
దేనికైతే అప్పులు తీసుకున్నారో ఆ ప్రాజెక్టులలో డబ్బులు ఖర్చు పెట్టకుండా వేరే దానికి డైవర్ట్ చేసేసి అక్కడ లాసులు చూపించేసి బ్యాంక్ కొట్టారని ఆల్రెడీ సిబిఐ కూడా కేసు ఉంది. అదేదో సామెత ఉంది, మోసం చేసిన నువ్వు 1000 కోట్లలో చెయ్యి అని. 1000 కోట్లలో చేస్తే నువ్వు 100 కోట్లలో ఖర్చు పెట్టావు అనుకో, వ్యవస్థలన్నీ మేనేజ్ చేసేయచ్చు. సో అదే 1,00,000 2 లక్షలు మోసం చేసి లోన్ కట్టకపోతే మన ఉన్నవన్నీ పట్టుకుపోవడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, లీగల్గా హరాస్మెంట్లు, పోలీస్ కేసులు ఇవన్నీ జరుగుతాయి. అదే 1000 కోట్లు అనుకో, మన ఇప్పుడు రఘురామకృష్ణరాజు వాళ్ళకి కూడా అదే అభియోగాలు ఉన్నాయి కదా, సిబిఐ కేసు ఉంది. ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వడానికి కూడా అది అడ్డు రాలేదు. అదే చిన్న వాళ్ళు అనుకో, వాళ్ళకి పదవులు ఉండవు, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఉంటే వాటికి ఇబ్బంది, ఉద్యోగాలు కూడా ఉన్నవి పోతాయి. ఇటువంటి కండిషన్లో వీళ్ళిద్దరూ చేశారు. ఇప్పుడు మహేష్ బాబు ఏం చేశాడు, ఈ ప్రాజెక్టులని ఎండోర్స్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్లో పాల్గొన్నాడు. వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద హీరోయిన్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఎండోర్స్మెంట్ చేస్తారు. ఎప్పుడైనా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారంటే మహేష్ బాబు ఎండోర్స్మెంట్ చేయడం వల్లే మేము నమ్మాము ఈ ప్రాజెక్టు, ఎందుకంటే ఇది అథెంటిక్గా ఉంటుంది, మోసాలు చేయరు, మహేష్ బాబుకు ఒక క్లీన్ ఇమేజ్ ఉంది, సో మహేష్ బాబు ఎండోర్స్ చేస్తున్నాడంటే ఇది నమ్మకమైన ప్రాజెక్టే అనుకొని దిగారు వీళ్ళు. అంతకుముందు కూడా కె విశ్వనాథ్ కావచ్చు, సిరివెన్నెల కావచ్చు, కొంతమంది చేసిన ప్రాజెక్టులు కూడా ఇట్లాగే ఫ్రాడ్లో ఇరుక్కున్నాయి. సో మనం ఏంటంటే ఒక నమ్మకమైన వ్యక్తులు, వీళ్ళు ఇది నమ్మకమైన ప్రాజెక్టులు మేము కూడా కొన్నాము అనేది చెప్తే మామూలు కొనేవాళ్ళు నమ్ముతారనమాట. ఈ టాక్టిక్స్లో వీళ్ళు చేశారు. సో మహేష్ బాబుకి ఈ ఎండోర్స్ చేసిన దానికి గాను 5,90,00,000 డబ్బులు ముట్టినట్టుగా ఈడీకి వచ్చింది. ఇందులో 3,40,00,000 చెక్ రూపంలోకి వెళ్ళింది, 2,50,00,000 క్యాష్ రూపంలోకి వెళ్ళింది. సో చెక్ రూపంలో ఇచ్చిందంటే దానికి అకౌంటింగ్ వ్యవహారాలు ఉంటాయి, కానీ 2.5 crore క్యాష్లో ఇచ్చిందంటే ఇది హవాలా ద్వారా, మనీ లాండరింగ్ ద్వారా వచ్చింది. అంటే బ్యాంక్ లోన్లు తీసుకోవడం, రెండోది క్లయింట్లను మోసం చేసి డబ్బులు తీసుకోవడం, ఈ డబ్బుల్ని హవాలా ద్వారా లేకపోతే మనీ లాండరింగ్ ద్వారా. ఇది ఎందుకంటే ఇదంతా బ్లాక్లో ఉంటుంది, అడ్వాన్సులు అంతా కూడా బ్లాక్లో తీసుకుంటారు. సో ఈ బ్లాక్ మనీని వైట్ చేయడం కోసం మనీ లాండరింగ్ చేస్తారు. అలాంటి మనీ లాండరింగ్ మనీ మహేష్ బాబుకి ఇచ్చారు. సో మహేష్ బాబు ఎండోర్స్ చేయడం ఒకటి రాంగు, ఈ వీళ్ళ హిస్టరీ లేకుండా ఇప్పుడు 11 కేసులు ఉన్న ఒక వ్యక్తి ప్రాజెక్టుని మహేష్ బాబు ఎలా ఎండోర్స్ చేస్తాడు? మరి మహేష్ బాబు లీగల్ టీము పెట్టుకోలేదా, ఆయన ఇవి చెక్ చేయలేదా, ఇవన్నీ ఇప్పుడు డౌట్లు వస్తున్నాయి. సో మహేష్ బాబు, అందుకనే మహేష్ బాబుని విచారణకు పిలిచారు. సో మహేష్ బాబుకి ఇది ఇబ్బందికరంగానే చెప్పచ్చు, ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాం, తమన్నా భాటియా, తర్వాత ఇంకొంతమందిని, రియా చక్రవర్తి, తర్వాత జాక్లైన్ ఫెర్నాండస్, ఈవెన్ సోను సుద్దు, ఇలాంటి వాళ్ళు అనేక మంది డిఫరెంట్ ప్రోడక్ట్స్ని, ఈ బెట్టింగ్ యాప్స్ని చేయడం. కాజల్ కూడా ఇందులో ఉంది బెట్టింగ్ యాప్ విషయంలో, మహాదేవ్ బెట్టింగ్ యాప్, కాజల్ అండ్ తమన్నా. అట్లాగే హెచ్పిజెడ్ టోకన్ అండ్ బిట్ కాయిన్, దీంట్లో కూడా తమన్నా ఇన్వాల్వ్ అయింది. ఇలాగే ఏంటంటే ఈ మధ్య కూడా చాలామంది పేర్లు మన బెట్టింగ్లో వస్తున్నాయి, వాటి మీద కేసులు కూడా నమోదైనాయి. సో సెలబ్రిటీలు దేనైనా ఎండోర్స్ చేస్తున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం, లీగల్ టీముని తన లీగల్గా చూసుకోవడం, వీళ్ళ మీద ఆల్రెడీ ఏమైనా కేసులు ఉన్నాయా, ఇది ఫ్రాడా కాదా అనేది చెక్ చేసుకోకుండా ఇస్తే వాళ్ళు ఇబ్బందులు పడతారు. వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇది నమ్మకం అనుకునే వేలాది మంది ప్రజలు కూడా కోట్లాది రూపాయలు మోసపోయే అవకాశం ఉంది. సో మహేష్ బాబు అయితే దీనివల్ల బాగానే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఎలాగా వైట్లో ఎందుకు తీసుకోలేదు, క్యాష్ ఎందుకు తీసుకున్నాడు అనేది మేజర్ ప్రశ్న వస్తుంది.